17 ఏళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన ఆర్సీబీ ఎట్టకేలకు టైటిల్ గెలిచింది. రజిత్ పటీదార్ నాయకత్వంలో ఆర్సీబీ టైటిల్ కరువుకు ముగింపు పలికింది. అయితే గెలిచిన ఆనందం ఎంతోసేపు లేదు. చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తోపులాటలో 11 మంది చనిపోయారు. ఇన్నాళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఘటనకు ఆర్సీబీ యాజమాన్యం ఒక కారణమైతే విరాట్ కోహ్లీ పరోక్షంగా కారణమయ్యాడంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో అరెస్ట్ కోహ్లీ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. కోహ్లీని నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సరైన భద్రతా ఏర్పాట్లు చేయకుండా విజయోత్సవ వేడుకలు నిర్వహించిన ఆర్సీబీని 2 ఏళ్ల పాటు నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వం అరెస్టుల పర్వాన్ని మొదలుపెట్టింది. ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ సంఘం, ఈవెంట్ మేనేజర్లపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు కోహ్లీని బాధితుడిగా చేసి అరెస్టు చేయాలని సొంత అభిమానులే పోస్టులు పెడుతున్నారు. గతంలో హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ని హైలైట్ చేస్తున్నారు. పుష్ప 2 స్క్రీనింగ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా తన కొడుకు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటనలో తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ని అరెస్ట్ చేసింది. అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే అరెస్ట్ కోహ్లీ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.